హలో, వెల్కమ్ టు 24 ట్రిక్స్ విద్యాలయం. ఈరోజు ఇండియన్ పాలిటీలో భాగంగా న్యాయ సమీక్షాధికారానికి సంబంధించిన ప్రకరణ 13ను కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలనేదే ఈ వీడియో. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ తోటే నేను తర్వాత వీడియో అప్లోడ్ చేయగలుగుతాను. టాపిక్లోకి వచ్చేసి న్యాయ సమీక్షాధికారం ప్రకరణ 13. ఈ కోడ్ను ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే, న్యాయ సమీక్షాధికారం అత్యున్నత కోర్టుకు ఉంటుందని గుర్తుంచుకోవాలి. న్యాయ సమీక్షాధికారం అత్యున్నత కోర్టుకు ఉంటుంది. అత్యున్నత కోర్టు అంటే సుప్రీంకోర్టు. అయితే కోడ్ న్యాయ సమీక్షాధికారం అత్యున్నత కోర్టు. ఈ అత్యున్నత కోర్టులోనే ఈ ప్రకరణం ఉంది. అత్యున్నత కోర్టు అనే పదంలోనే ఈ ప్రకరణకు సంబంధించి ప్రకరణ 13 ఉంది. అత్యున్నత కోర్టులోని ఆ అంటే ఏ, కోర్టులోని సి అంటే సి, ఏ అంటే 1, సి అంటే 3. ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్ నెంబర్స్ ప్రకారం ఏ అంటే 1, సి అంటే 3. ఇప్పుడు వచ్చింది చూడండి, ప్రకరణ 13. ఏ అంటే 1, సి అంటే 3. ప్రకరణ 13 న్యాయ సమీక్షాధికారానికి సంబంధించిన ప్రకరణ 13. కోడు న్యాయ సమీక్షాధికారం అత్యున్నత కోర్టు అని గుర్తుంచుకోవాలి. అప్పుడు ప్రకరణ 13 అనేది గుర్తుంటుంది. ఇప్పుడు నోట్ ఏమిటంటే, ఏదైనా చట్టం ప్రాథమిక హక్కులకు విరుద్ధమైతే అలాంటి చట్టాలు చెల్లవు. అలా చెల్లుబాటు కాకుండా తీర్పు చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు ఈ నిబంధన ద్వారా సంక్రమించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, స్పీడ్ మ్యాథ్స్, జనరల్ సైన్స్, టిక్స్ అండ్ కోడ్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లు చూడండి.